ప్రపంచంలోనే అతి పెద్ద అక్వాకల్చర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఈ రెంటి వల్ల రైతాంగానికి చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 24 గంటల్లో రైతుల దగ్గర పంట కొని వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా వాణిజ్య పంటలు మన దగ్గర కొరత ఏం లేదు. ఈ మధ్య కేంద్రం కూడా కోకోనట్, కోకో, క్యాజునట్, కాఫీ ఈ 4 మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టారు. కొత్త ప్లాంటేషన్ పెట్టుకోవడం, న్యూ వెరైటీస్ తేవడం, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం, ఇవన్నీ కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. దీనిపైన మనం శ్రద్ధ పెడితే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇంకో పక్క మిరప ఇలాంటి వాణిజ్య పంటలు ఎక్కువ వేస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. 1100 కోట్ల రూపాయలు గిట్టుబాటు ధర లేకపోతే సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రైతును ఇబ్బందిని పడకుండా అందరిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒకటే చెప్పాను, ఎక్కడన్నా ఆత్మహత్యలు జరిగితే రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రత్యేకంగా ఆడిట్ చేసి అది కానీ వాస్తవం అయితే కరెక్టివ్ మెజర్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. ఏ రైతు కానీ ఏ విద్యార్థి కానీ అధైర్యపడడం కానీ నేను ఈ విషయంలో కూడా అప్పీల్ చేస్తాను అధ్యక్ష. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఆత్మహత్యలు ఉండేటివి. ఇటీవల కాలంలో సరైన ఇంటర్వెన్షన్ లేకుండా ఆత్మహత్యలు పెరిగే పరిస్థితికి వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రద్ధ పెట్టాం, చాలా వరకు గణనీయంగా ఆత్మహత్యలు తగ్గాయి. ఇంకా కూడా దీనిపైన శ్రద్ధ పెడతాం, పూర్తిగా ఆత్మహత్యల్ని నివారిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రోడ్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవడం. విద్యార్థులతో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. పరీక్షలో అందరికీ సీజన్ కూడా పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, స్టూడెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పరీక్షలు రాయాలి, బాగా మనం ప్రిపేర్ అవుతాం. అదే సమయంలో పరీక్షలు రాసినప్పుడు అందరం పాస్ అవ్వాలనుకుంటాం. ఓసారి ఎవరైనా ఫెయిల్ అయినా దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి టెన్షన్ ఫీల్ కాకుండా పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పేరెంట్స్ కూడా నేను చూస్తున్నాను, పిల్లలపైన ఎక్కువ ఒత్తిడి పెట్టే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళ ఆవేదన కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ప్రాక్టికాలిటీ జోడించి ముందుకు పోవాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం కూడా ఎక్కడికక్కడ పిల్లలకు అప్పీల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ, ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన అతిపెద్ద కార్యక్రమం మీరు చూస్తే లాజిస్టిక్స్, రోడ్డు వ్యవస్థ, అదే మరి గూడ్స్ కానీ ఇంకొక పక్కన ప్యాసింజర్స్ కానీ ఈజీగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించే విధంగా పోతున్నాం. రాబోయే రోజుల్లో పెను మార్పులు రైల్వేలో వస్తున్నాయి. రైల్వే డిపార్ట్మెంట్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలోనే దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే 9,000-8,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఇయర్ రాబోయే సంవత్సరం 11,000 ఖర్చు పెడుతున్నారు. ఇంకొక పక్కన ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు ఇప్పుడుండే రైల్వే లైన్ 2 లేన్ని 4 లేన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని దిక్కల 3 లేన్ వచ్చింది, కొన్ని దిక్కల 4th లేన్ కూడా ప్రారంభిస్తున్నాం. అల్టిమేట్గా 4 లేన్ వస్తే ఎక్కడికక్కడ రైల్వే వ్యాగన్స్ కానీ ప్యాసింజర్స్ కానీ లేకపోతే ఫాస్ట్ ట్రైన్స్ కానీ ఇవన్నీ నడిపే పరిస్థితి వస్తుంది. 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ కారిడార్ అంతా కూడా డబుల్ గేజ్ వస్తుంది. డబుల్ గేజ్ అంటే 4 లేన్స్ వస్తాయి. అంటే మొత్తం కలిపి 2 ఏళ్లలో పూర్తవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం అందరం శ్రద్ధ పెడితే రైల్వే డిపార్ట్మెంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. కొత్త లైన్స్ కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క రైల్వే స్టేషన్స్ అన్ని మోడర్నైజ్ చేస్తున్నారు. ఇంకొక పక్కన 770 ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ ఎక్కడ లెవెల్ క్రాసింగ్ లేకుండా దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇంకో పక్క నేషనల్ హైవేస్ కూడా అధ్యక్ష ఇప్పటికి శాంక్షన్ అయితే 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల కూడా మనకు
ఇది కేంద్రం, ఇది రాష్ట్రం అనేది కాకుండా 2 ఎన్డీఏ ప్రభుత్వాలు. మనం ఎన్నోసార్లు చెప్పాం, డబల్ ఇంజన్ సర్కార్, త్రిబుల్ ఫలితాలు రావాలి. అది మీరు కూడా శ్రద్ధ పెడితే ఇది వస్తుంది. అదే మార్గ అధ్యక్ష, ప్రతి ఒక్క రోడ్డు గుంతలు పడిపోయినాయి. ఈరోజు మొత్తం గుంతలన్నీ కూడా పూడ్చే బాధ్యత తీసుకున్నాం. పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇప్పటికే చాలా వరకు ఎస్టాబ్లిష్ చేశాం. తొందరలోనే ఇక్కడే R&B మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన బాధ్యత తీసుకుంటాడు R&B రోడ్స్ వరకు. అదే మరి డిప్యూటీ సీఎం గారు కూడా శ్రద్ధ పెట్టి దగ్గర ఒక 4,000 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లపైన ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల మెరుగైన రోడ్డు వ్యవస్థ వస్తుంది. ఇకపోతే పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ దగ్గర మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక 20 ఎయిర్పోర్ట్లు వస్తాయి, దగ్గర ఒక 20 పోర్ట్లు వస్తాయి, చిన్నవి పెద్దవి. దీనివల్ల లాజిస్టిక్స్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.